తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడి నియామకం డైలీ సీరియల్ ని మించిన సాగదీత ఎపిసోడ్ గా మారింది. అదిగో ఇదిగో అంటూ 2 నెలలుగా నాంచుతూనే కాలం గడిపేస్తున్నారు. ముఖ్య నేతలు ఢిల్లీ పర్యటనకు వెళ్లినప్పుడల్లా అదిగో అనౌన్స్మెంట్ అంటూ హంగామా చేయడం తప్ప ఆశావాహులకు తీపి కబురు చెప్పడం లేదు. ఇంతకీ పీసీసీపై పీఠముడి వీడకపోవడానికి కారణమేంటి? కాంగ్రెస్ అధిష్టాన అంచనాలు ఎలా ఉన్నాయి? తెలంగాణ కాంగ్రెస్ రథసారథి విషయంలో టోస్టుల మీద టోస్టులు చోటు చేసుకుంటున్నాయి. పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి 3 ఏళ్ల కాల పరిమితి ముగియడంతో కొత్త వారికి ఛాన్స్ ఇవ్వాలని పార్టీ అధిష్టానం భావిస్తోంది. సామాజిక సమీకరణాలను బేరీజు వేసుకుని కొత్త సారథి ఎంపికపై కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉండడంతో పార్టీ పగ్గాలను ఇతర సామాజిక వర్గాలకు కేటాయించాలని నిర్ణయించింది. అందుకోసం రాష్ట్ర పార్టీ సీనియర్ నేతలను పలుమార్లు ఢిల్లీకి పిలిపించి అభిప్రాయాలను తీసుకుంది. పీసీసీ పగ్గాలు బీసీ, ఎస్సీ, ఎస్టీలలో ఏ సామాజిక వర్గానికి ఇవ్వాలనే దానిపై సుదీర్ఘ మంతనాలు చేసింది. ఫైనల్ గా పీసీసీ పీఠాన్ని బీసీ వర్గానికి ఇవ్వాలని డిసైడ్ అయింది. తెలంగాణ పీసీసీ అధ్యక్ష పీఠాన్ని బీసీ సామాజిక వర్గం నుంచి 2 నేతలు ఆశిస్తున్నారు. ఈ 2 తీవ్రంగా పోటీ పడుతూ ఉండడంతో అధిష్టానం తేల్చుకోలేకపోతోందని టాక్ వినిపిస్తోంది. ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్ పీసీసీ చీఫ్ కావాలని కలలు కంటున్నారు. 2 నేతలు తనకే పదవి కావాలని గట్టిగా పట్టుబడుతున్నట్లు చెప్తున్నారు. ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తొలి నుంచి పార్టీలో పనిచేస్తున్నారు. ఎన్ఎస్యుఐలో పనిచేసిన అనుభవాన్ని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తున్నారు. ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్ గా, ఆర్గనైజేషన్ ఇన్ఛార్జ్ గా సమర్థవంతంగా పనిచేస్తున్నందున తనకు ప్రమోషన్ ఇవ్వాలని కోరుతున్నారు. మహేష్ కుమార్ గౌడ్ కు సీఎం రేవంత్ రెడ్డి మద్దతు ఇస్తున్నట్లు చెప్తున్నారు. ఇక పార్టీలో మరో సీనియర్ నేత, ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్ సైతం పీసీసీ చీఫ్ పదవి కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ అధిష్టానంతోనూ ఢిల్లీ పెద్దలతోనూ మంచి సంబంధాలు ఉండడం మధు యాష్కి కలిసొచ్చే అంశంగా చెప్తున్నారు. 2 సార్లు ఎంపీగా పనిచేసిన అనుభవం, తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ వాయిస్ ను బలంగా వినిపించడంలో మధు యాష్కి ముందున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడం ఒక్కటే మధు యాష్కి మైనస్ గా చెప్తున్నారు. మహేష్ కుమార్ గౌడ్ను ఇటీవలే ఎమ్మెల్సీ చేసినందున ఏ పదవీ లేని తనను పీసీసీ చీఫ్ గా నియమించాలని మధు యాష్కి కోరుతున్నారు. ఇలా 2 బీసీ నేతలు పీసీసీపై గురిపెట్టడంతో అధిష్టానం డైలమాలో పడిపోయిందని చెప్తున్నారు. 2 సీనియర్లు సమర్థులుగా ముద్ర వేసుకోవడంతో ఎటూ తేల్చుకోలేక పీసీసీ సారథి ఎంపికను పెండింగ్ లో పెట్టేస్తోంది పార్టీ అధిష్టానం. ఈ విషయంపై రాష్ట్ర పార్టీ సీనియర్ల నుంచి అభిప్రాయాలను తీసుకోవాలనుకుంటే 2 విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తమకు అభ్యంతరం లేదని బంతిని మళ్లీ అధిష్టానం కోర్టులోకే నెట్టారట సీనియర్లు. దీంతో కాంగ్రెస్ అధిష్టానం 2కి న్యాయం చేసేలా కీలక నిర్ణయం తీసుకున్నట్లు చెప్తున్నారు. 2లో ఒకరిని పీసీసీ చీఫ్ గా సెలెక్ట్ చేసి మరొకరికి ఏఐసీసీ జనరల్ సెక్రటరీగా అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. 1-2 రోజుల్లో ఈ విధమైన ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది. మొత్తానికి 2 నెలలుగా సస్పెన్స్ కొనసాగిస్తున్న టీపీసీసీ చీఫ్ పదవిపై 1-2 రోజుల్లో ఉత్కంఠ వీడిపోనుందని అంటున్నారు. ఇదైతే కానీ మంత్రివర్గ విస్తరణ ముందుకు పోదంటున్నాయి గాంధీ భవన్ వర్గం.